కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో నెల రోజుల పాటు క్షేత్రస్థాయిలో చేసిన సర్వేలో రైతుల ఆవేదన, ఆగ్రహం స్పష్టంగా వెల్లడైంది. ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు మాగోడు ఎవరూ పట్టించుకోవటం లేదు అని రైతులు ఒక స్వరంతో వినిపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు ఇంకా కాగితాల్లోనే మిగిలిపోవటంతో ఆంధ్రప్రదేశ్ రైతాంగం తీవ్ర నిరాశ, నిట్టూర్పులతో అలమటిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగంపై నిర్లక్ష్యాన్ని బట్టి చంద్రబాబు మునుపటి వైఖరి మారలేదని స్పష్టమవుతోంది. కూటమిలో తెలుగుదేశంతో పాటు జనసేన, బీజేపీలు చేరి ఇచ్చిన ఎన్నికల ఉమ్మడి హామీల అమలుకు రైతాంగం నోచుకోవడం లేదు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో నెల రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో చేసిన సర్వేలో రైతుల ఆవేదన, అసంతృప్తి, ఆగ్రహం స్పష్టంగా వెల్లడైంది. ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు మాగోడు ఎవరూ పట్టించుకోవడం లేదు అని రైతులు ఒకే స్వరంతో వినిపిస్తున్నారు. సూపర్ 6లో భాగంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు గొప్పగా చెప్పిన హామీలు రైతులకు గుర్తున్నాయి. ప్రతి రైతుకు సంవత్సరానికి 20,000 పెట్టుబడి సాయం ఇస్తామని అన్నదాత సుఖీభవ పథకాన్ని కూటమి పార్టీలు మేనిఫెస్టోలో పెట్టాయి. కానీ ఏడాది గడిచినా ఈ హామీ నెరవేరలేదు. రైతుల ఖాతాల్లో ఒక్క రూపాయి కూడా జమ కాలేదు. ఏడాదిలో 143 హామీలు నెరవేర్చామని కూటమి నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ రైతులకు సంబంధించిన హామీలు ఎన్ని నెరవేరాయి అనే ప్రశ్నకు సమాధానం 0. మీరు ఇచ్చిన మాట ప్రకారం 20,000 ఎప్పుడు ఇస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రతి గ్రామంలో రైతులు ఈ హామీని గుర్తు చేస్తూ తమ ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని కోరుతున్నారు. ధాన్యం సేకరణ విషయంలో మాత్రం కూటమి ప్రభుత్వం పట్ల రైతులు సంతృప్తిగా ఉన్నారు. సర్వేలో రైతులు చెప్పినట్లు ధాన్యం సేకరణ తర్వాత నగదు చెల్లింపులు వెంటనే జరుగుతున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. 8 లక్షల మంది రైతులకు 13,584 కోట్ల చెల్లింపులతో పాటు గత ప్రభుత్వం బకాయి పడిన 1,674 కోట్లు కూడా చెల్లించింది. ఈ విషయంలో రైతులకు ఎలాంటి ఫిర్యాదు లేదు. కానీ రైతుల సమస్యలు కేవలం ధాన్యం సేకరణతోనే ముగిసిపోతాయా అనే ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది. పెట్టుబడి సాయం, గిట్టుబాటు ధర, నీటి సౌకర్యం, ఉచిత బీమా, అన్నదాత సుఖీభవ ఎప్పుడని వారు అడుగుతున్నారు. సూపర్ 6 పేరిట రైతులకిచ్చిన హామీలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. 90% సబ్సిడీతో డ్రిప్ పరికరాలు, పాడి రైతులకు 2 లక్షల సబ్సిడీతో షెడ్డుల నిర్మాణం వంటివి చేస్తామని కూటమి పార్టీలు ఎన్నికల్లో ప్రకటించాయి. ఇప్పుడు అవి అమలవుతున్నాయని రాష్ట్రంలో ఏ ఒక్క రైతు చెప్పలేదు. 60 లక్షలకు పైగా ఉన్న పాడి రైతులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా కూటమి నెరవేర్చలేదు. మాకు షెడ్డులు ఎక్కడా, డ్రిప్ పరికరాలు ఎక్కడని రైతులు ప్రశ్నిస్తున్నారు. కాగితాలకే తప్ప ఇవేవీ గ్రామాలకు చేరలేదని స్పష్టమవుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి కూడా రైతుల కంటే కంప్యూటర్లు, కంపెనీలే ముఖ్యమని అధిక శాతం రైతులు అభిప్రాయపడ్డారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు కౌలు రైతుల సమస్యలపై గళమెత్తారు. కానీ అధికారంలోకి వచ్చాక కౌలు రైతుల గురించి మాట్లాడడం మానేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ సినిమాల గురించి, సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు కానీ రైతుల గురించి ఒక్క మాట లేదని రైతులు అంటున్నారు. కౌలు రైతుల కోసం పవన్ ఏం చేశాడని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో 70% మంది ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. కానీ కూటమి ప్రభుత్వం ఐటీ పరిశ్రమలు, రాజధాని నిర్మాణంపైనే దృష్టి పెడుతోంది. ఐటీ పరిశ్రమలు ముఖ్యమే, కానీ రైతులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అని రైతులు ఆశిస్తున్నారు. యోగాంధ్రపై నెల రోజులు సమీక్షలు చేసిన చంద్రబాబు రైతు సమస్యలపై ఎన్ని సమీక్షలు చేశారని రాయలసీమ రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ కూడా రైతుల సమస్యలపై గట్టిగా గొంతెత్తడం లేదన్న అభిప్రాయం ఉంది.
గుంటూరు, పొదిలిలో మిర్చి, పొగాకు రైతుల కోసం ఒకసారి మొక్కుబడిగా వెళ్లి మాజీ సీఎం జగన్ పరామర్శించారు. కానీ ఆ సందర్భాలు కూడా రాజకీయ హడావుడికే పరిమితమయ్యాయి. మిర్చి ధర క్వింటాలుకు 11,700 ఇస్తామని కూటమి హామీ ఇచ్చింది. నమ్మి పంట వేస్తే నష్టపోయామని మిర్చి రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాది కాలంగా ఖరీఫ్, రబీ సీజన్లలో కరువు, తుఫాన్లతో నష్టపోయిన రైతులకు కూటమి ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా చేతులు దులుపుకుంది. ఉచిత పంట బీమా పథకాన్ని కూడా ఎత్తివేయడంతో రైతులకు నష్టపరిహారం అందకుండా పోయింది. పెసర, శనగ, మినుములు, కంది వంటి పంటలకు పెట్టిన పెట్టుబడి వెనక్కి రాక రైతులు నష్టపోతున్నారు. కౌలు రైతుల కోసం ఎన్నికల ముందు కూటమి అనేక హామీలిచ్చింది. కొత్త కౌలు చట్టం తెస్తామని, గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్పారు. కానీ రాష్ట్రంలో 40 లక్షల మంది కౌలు రైతుల్లో 1,00,000 మందికి కూడా గుర్తింపు కార్డులు ఇవ్వలేదు. ఈ గుర్తింపు కార్డులు ఇవ్వకపోవడం వల్ల పంట బీమా వారికి వర్తించడం లేదు. బ్యాంకులో రుణాలు పొందడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు కౌలు రైతుల సమస్యలపై గళమెత్తి అధికారంలోకొచ్చాక వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా సంవత్సర పాలనలో కౌలు రైతుల కోసం ఆయన చేసిందేమీ లేదన్న విమర్శలున్నాయి. రాయలసీమను విత్తన రాజధానిగా, హార్టికల్చర్ హబ్గా మారుస్తామని కూటమి హామీ ఇచ్చింది. కానీ రైతు భూములను సోలార్, గ్రీన్ ఎనర్జీ కంపెనీలకు అప్పగిస్తున్నారని ఈ ప్రాంత రైతులు ఆరోపిస్తున్నారు. కోత మామిడి కిలో 5 రూపాయలకే అమ్మకాలు జరుగుతున్నాయి. మామిడి గుజ్జు పరిశ్రమలు 12 రూపాయలు హామీ ఇచ్చినా అమలు చేయడం లేదని నూజివీడు రైతులు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు రైతు వ్యతిరేకి అనే ముద్ర ఆయనకు గతంలోనే ఉంది. 1995, 2004 మధ్య రైతులను నిర్లక్ష్యం చేయడం వల్ల ఆయన 10 ఏళ్లు అధికారంలోకి రాలేకపోయారు. 2014లో రుణమాఫీ హామీతో అధికారంలోకొచ్చి ఆ హామీ నెరవేర్చకపోవడంతో 2019లో ఓడిపోయారు. 2024లో మళ్లీ రైతులకు అనేక హామీలిచ్చి గెలిచారు. కానీ రైతులను మళ్లీ నిరాశపరుస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు రైతుల గుండెల్లో ఎందుకు చోటు సంపాదించుకోలేకపోయారు? ఇప్పటికైనా ఆయన రైతు సమస్యలపై సమీక్షలు నిర్వహించి పరిష్కారాలు చూపాలి. రైతుల గోడు పట్టించుకోకపోతే ప్రభుత్వం పునాదులే కదిలిపోతాయని చరిత్ర గుర్తు చేస్తోంది.